సో మొత్తానికైతే అన్ని రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి. ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ తప్ప అన్నీ డిక్లేర్ అయిపోయినాయి. సో ఇప్పుడు స్టూడెంట్స్లో ఉన్న అనుమానం, సార్ ఇంతకుముందు ఒకసారి 2 సార్లు 4-2 బీటెక్లో వచ్చేసరికి ఒక సబ్జెక్టు క్లాస్ మొత్తం ఫెయిల్ అయ్యారు కదా, అలాగే 4-1 బీటెక్లో కూడా అలా ఎప్పుడైనా జరుగుద్దా అని చెప్పేసి అడుగుతున్నారనమాట. దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరిగింది. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఖచ్చితంగా దాంట్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కాల్ చేయండి. దీంతో పాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే 4-2 బీటెక్లో ఎప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక క్లాస్లో ఒక్కడ తప్ప మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. రెగ్యులర్లో సప్లీ రాసుకొని పాస్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఏమో గ్రేస్ మార్క్స్ ద్వారానో సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ద్వారానో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి 4-1 బీటెక్లో ఎప్పుడైనా జరిగిందంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఒక సబ్జెక్టు ఒక కాలేజీలో మొత్తం ఫెయిల్ అయ్యారు, ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వకుండా. అయితే మరి ఈసారి కూడా అదే జరుగుద్దా అంటే ఈసారి ఆ సీన్ లేదు. ఎందుకంటే అప్పుడు వచ్చేసరికి థర్డ్ ఇయరు, సెకండ్ ఇయరు, ఫస్ట్ ఇయర్ కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది బాగా టఫ్గా జరిగింది. కానీ ఈసారి మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఇయర్ కొంచెం టఫ్గా జరిగింది, సెకండ్ ఇయర్ కొంచెం టఫ్గా జరిగింది, థర్డ్ ఇయర్ కొంచెం లిబరల్గానే జరిగింది. ఇక మిగిలిందల్లా 4-1 బీటెక్ కాబట్టి ఇక ఇది కూడా తొక్కేస్తే వాళ్ళ పాయింట్స్ అనేవి పెరగవు కాబట్టి ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. మరి ఈసారి ఈ తతంగం అనేది జరుగుద్దా, క్లాస్ మొత్తం ఫెయిల్ అవ్వడం అంటే అది అయితే ఖచ్చితంగా జరగదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అందరూ కూడా మినిమం పాస్ అవుతారండి. మ్యాక్సిమం వచ్చేసరికి ఎక్కువ పాయింట్ వస్తాయి. ఎందుకంటే ఫార్మసీ పేపర్ వాల్యుయేషను అలా జరిగిందనమాట. అంటే ఫార్మసీ దీనికి సంబంధం ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ రిజల్ట్ అనాలిసిస్ అనేది ఇప్పుడు ఏంటంటే ఎంసెట్ రాసి వస్తారు కాబట్టి మీరంతా స్టూడెంట్స్ అంతా ఒక మెంటాలిటీలో ఉంటారు. సో దాని ప్రకారమే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు గమనించినట్టయితే ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు పాస్ అవుతూ ఉంటారు. సో అందుట్లో అయినా ఇందుట్లో అయినా దాని ప్రకారమే ఇది కూడా ఉంటుంది. సో 4-1 బీటెక్కి 4-1 బీ ఫార్మసీ కన్నా ఎక్కువ పాయింట్లు వచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి.